అందరికి ఈ రోజు అయితే మటన్ కర్రీ చేస్తున్నాను. అలాగే ఇదైతే గ్రేవీ మటన్ గ్రేవీ చేస్తున్నాను. ఇదైతే కొంచెం ఎముకలు కొవ్వు ఉన్నాయి, అందుకని ఇదైతే పుండుకూర పెట్టి చేస్తున్నాను. రెండు కర్రీస్. అలాగే మా కోసం అయితే మా పిల్లలకైతే మటన్ తినరు, అందుకోసం అనేసి టమాటా రైస్ చేస్తున్నాను. ఇంక ఇప్పుడైతే స్టవ్ వెలిగించేస్తా. మటన్ అయితే కడిగేసి మటన్ అయితే బాగా ఉల్లిగడ్డలు అయితే ఒక 5-6 కట్ చేసిన గ్రేవీ లాగా రావాలనేసి ఉల్లిగడ్డలు దండికి కడిగేసి కట్ చేసి పెట్టేసినాను. అలాగే దీంట్లోనే వేసేసి ఉల్లిగడ్డలు దాంట్లో సగం దీంట్లో సగం వేసేసి కడిగేసి బాగా నీట్గా 2-3 సార్లు కడిగి పెట్టేసినాను. ఇప్పుడైతే స్టవ్ కూడా వెలిగించేస్తాను. ఇప్పుడైతే మటన్కి స్టవ్ వెలిగించేసిన. ఇప్పుడైతే కుక్కర్ అయితే బాగా వేడైంది. ఇంకా ఆయిల్ పోసేస్తా. ఇంకా నేనైతే పుండుకూర కూడా వలసాలి. పుండుకూర కూడా ఫ్రెష్గా తెచ్చినాడు. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మిక్సీ పట్టాలి. ఇంకా పుండుకూర అయితే ఒక 4 కట్టలు తెచ్చినాము. నాతగుంది పుండుకూర. ఇట్లుంటే బాగా ఫ్రెష్గా తొందరగా మగ్గిపోతుంది అనమాట పుండుకూర మటన్లో. అట్లే టేస్ట్ కూడా బాగుంటుంది. అందుకని పుండుకూర మటన్ కర్రీ అలాగే మటన్ గ్రేవీ చేస్తున్నాను ఈరోజు. దీంట్లోకి అయితే అన్నం ఉంది, ఇంకా చపాతి ఒక్కటి వేసేస్తాను. ఇంక ఇప్పుడైతే నూనె కూడా బాగా వేడైపోయింది. ఇంకా తర్వాత వేసేస్తా. పసుపు అలాగే కారం ఉప్పు అలాగే కారం వేసుకున్న తగినంత. మటన్లో కారం ఉప్పు పసుపు అన్నీ వేసేసిన. ఇంక ఇప్పుడు గంట తీసుకొని ఒక్కసారి అయితే బాగా కలిపేస్తాను. ఈ మటన్ కలిపేసి అలాగే పుండుకూర చేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను కాబట్టి కారం దండిగా ఉంటేనే మటన్లో తక్కువ అనిపిస్తుంది, అందుకని కారం దండిగానే వేసినాను. ఇంక ఇప్పుడైతే ఇదైతే ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసిన బాగా కలిపేసిన. ఒక్కసారి అయితే కలిపేసి సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు నీళ్ళల్లో ఎదురుకపోవాలి. అంతసేపు అయితే పెట్టేసి ఒక 5 నిమిషాలు మూతేసి ఇంకా మూత వేసేసి ఒక 5 నిమిషాలు అయితే పెట్టేస్తా. ఆవు కూడా వచ్చింది, బయట ఆవు ఉంది. ఆవుకైతే రొట్టె అలాగే నైట్ చపాతీలు ఉన్నాయి పొద్దున చేసినవి, అవి కూడా పెట్టేస్తా ఆవుకు. 5 నిమిషాలు అయితే అయిపోయింది. ఒక్కసారి చూద్దాం. నీళ్ళల్లో నూనె బాగా బయటకు వచ్చేసింది. ఇంక ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొబ్బరి పొడి తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటా వేస్తా ఒకటి కడిగేసి. ఒకటైతే ఎర్ర టమాటా తీసుకున్నా. ఇట్లా ఎర్రగా ఉన్నది అయితే బాగా టేస్ట్ ఉంటుంది, గ్రేవీ లాగా వస్తుంది, అందుకని ఎర్ర టమాటా. ఇప్పుడైతే ఒకసారి కలిపేస్తా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొబ్బరి పొడి టమాటా అన్నీ వేసి కలిపేసి ఒకసారి మటన్కి పట్టేలాగా.
5 నిమిషాలు అయితే ఇట్లా మగ్గించుకుంటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు. 5 నిమిషాలు అయిపోయింది, బాగా మగ్గిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన. ఇంకా తగినన్ని నీళ్ళు పోసేసి కుక్కర్కి మూత పెట్టేస్తా. నీళ్ళు అయితే పోసినా ఒక్కసారి కలిపేసి ఇప్పుడైతే కుక్కర్కి మూత పెట్టేస్తా. ఇప్పుడైతే కుక్కర్కి మూత పెట్టేసిన ఒక 5 విజిల్ అయితే మటన్ గ్రేవీ రెడీ అయిపోతుంది. ఓ మటన్ అయితే 4 విజిల్ వచ్చేసింది, ఇంకొక విజిల్ వస్తే మటన్ గ్రేవీ రెడీ అయిపోతుంది. అలాగే ఇంకా దీంట్లోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన, ఇంకా దీంట్లో కొబ్బరి పొడి కూడా వేసి మిక్సీ పట్టిన. కొంచెం ఇది ఉడికిన తర్వాత ఒక విజిల్, ఇప్పుడైతే ఇది బంద్ చేసేసిన. కొంచెం మూత తీసేసి చల్లగైనాక ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 1 నిమిషం ఉడకబెట్టేస్తా. ఏం ఆడుతున్నావే ఇవను? ఇప్పుడైతే మటన్కి కర్రీ మూత కూడా తీసేసిన. ఒకసారి అయితే బాగా కలిపేస్తా. ఇట్లా బాగా ఉడికిపోయినాయి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తా. ఇట్లా వేసి కుక్కర్కి మూత పెట్టేసి తీసి ఒక 2 నిమిషాలు అట్లా మగ్గించుకున్నాం అంటే బాగా టేస్ట్ కూడా ఉంటుంది, అన్నం లేకైనా బాగుంటుంది. ఇట్లా స్మెల్ అయితే అదిరిపోతుంది. ఇంకా ఒక 2 నిమిషాలు అయితే కొంచెం మంట మీద పెట్టి పెద్ద మంట మీద ఉడికించేసి గిన్నెలోకి వేసేస్తా. అలాగే దీంట్లోనే ఆయిల్ పోసేసి పుండుకూర మటన్ కర్రీ కూడా వేసేస్తా. అలాగే పుండుకూర కూడా వలిసేసిన అలాగే కడిగేసి బాగా నీట్గా 2 సార్లు పెట్టేసినాను. ఇదైతే ఒక 2 నిమిషాలు ఉడకాల. రెండు నిమిషాలు అయితే అయిపోయింది, ఒకసారి చూద్దాము. బాగా అన్నీ పోయి నీళ్ళు మటన్ బాగా ఉడికిపోయి నూనె కూడా బయటకు వచ్చేసింది. ఇట్లా ఉడికిందంటే మటన్ కర్రీ మనకు రెడీ అయిపోయినట్టే. అలాగే ఇట్లా గ్రేవీ ఉంటే చపాతీ అయినా అన్నంలోకైనా సూపర్ ఉంటుంది. ఇంక ఇప్పుడైతే నేను బంద్ చేసేసిన, నేను గిన్నెలోకి తీసేస్తా మటన్ కర్రీ. మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా గిన్నెలకి అయితే తీసేసినాను. ఇంక ఇప్పుడైతే దీంట్లోనే ముందుగానే కడిగేసి అన్నీ ఒకేసారి పెట్టేసినాను కాబట్టి తొందరగా అయిపోతుంది. ఇంకా దీంట్లోనే ఆయిల్ వేసేసి పుండుకూర మటన్ కర్రీది ఆయిల్ వేసేస్తా. కొవ్వు దండిగా ఉంది కాబట్టి దీంట్లోనే మనం ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఆయిల్ కూడా తక్కువనే పోసేసిన. ఇంకా నూనె అయితే బాగా వేడి కావాలి. ఒక 2 నిమిషాలు బాగా నూనె అయితే బాగా వేడి అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ చిన్న పెట్టేసిన. ఇంకా మటన్
మటన్ అయితే వేసేసిన అంతా. ఇంకా పసుపు, అలాగే కారం, అలాగే సాల్ట్ కదా దండికి వేసిన పడుతుంది, అందుకు తర్వాత అయినా చూసి వేసుకుంటారు అనేసి కొంచెం వేసేసిన. సాల్ట్ అయితే అన్నీ వేసేసిన. ఒకసారి అయితే బాగా కలిపేస్తా. పసుపు, ఉప్పు, కారం అన్నీ పట్టేలాగా కలుపుకున్నామంటే తొందరగా ఉడికిపోతుంది. మనకి ముక్కకు కూడా బాగా పట్టుకుంటే ఉప్పు తొందరగా మెత్తగా అయిపోతాయి అన్నమాట. పసుపు అన్నీ వేసేసిన. బాగా సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు అయితే ఉడికించేస్తాను. అలాగే మూత వేసి ఒక 10 నిమిషాలు ఉడికించేస్తా. ఒక 5 నిమిషాలు అయితే బాగా మగ్గిపోయింటుంది. ఒకసారి చూద్దాము. నీళ్ళల్లా బయటకు పోయినాయి, నూనె బాగా బయటకు వచ్చేసింది. ఇంకా ముందుగానే కడిగి పెట్టిన పుండుకూర, చిన్న టమోటా, ఇదైతే ఒకసారి బాగా కలిపేస్తాను. అందుకని టమోటా రైస్కి అయితే ఇత్తులో బాగా పెట్టేసినాను. అలాగే ఇక్కడైతే టమోటాలు కూడా బాగా 3 కడిగేసి పెట్టేసినాను. బాల కూడా బాగా వేడైంది. ఆయిల్ అయితే పోసేసిన. ఆయిల్ సిమ్లో పెట్టేసా, ఎందుకంటే మటన్ అలాగే టమోటాలు కట్ చేసే లోపల ఆయిల్ కూడా వేడవుతుంది. పుండుకూర బాగా ఇట్లా కలిసేలా కలుపుకోవాలి. ఒకటి కలిసి ఒకటి కలుసుకోకుండా ఉంటే మటన్లో ఉడకదనమాట. అందుకని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఒకవేళ పుండుకూర పెట్టినాక కారం తక్కువ అనిపించింది అనుకో, కారం కూడా వేసుకోవచ్చు, ఏం కాదు. వాసన అనేది ఏం రాదు. నేను టమోటా చిన్నది వేసిన, ఎందుకంటే పుండుకూర కూడా పుల్లగా ఉంటుంది కాబట్టి వేసేసిన. నాకైతే కొంచెం కారం తక్కువ అనిపిస్తుంది, అందుకు కొంచెం కారం వేసేసా. మళ్ళీ ఎక్కువలే కొంచెం. ఎందుకంటే మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి కాబట్టి. ఇప్పుడైతే బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అయితే బాగా వేపించేస్తాను. అంత లోపల అయితే నేను టమాటా కూడా కట్ చేసేస్తాను 3. నూనె అయితే బాగా వేడైంది. ఇంకా బుడ్డలు కూడా వేసేస్తా. ఇంకా టమాటాలు వేస్తే తినారనమాట పిల్లలు, అందుకు బుడ్డలు వేసి టమాటా రైస్ వేసినామంటే బాగా ఇష్టంగా తింటారు. అలాగే కొంచెం జీలకర్ర ఆవాలు వేసేస్తా. అలాగే గుడ్డలు వేసేసిన. కొంచెం దూరగా అయితే టమాటా పండ్లు కూడా కట్ చేసేసిన. ఒకటైతే ఇంకొకటి ఉంది, కట్ చేసేస్తా టమాటా పండు. అలాగే వేసేసిన. ఇంకొక టమాటా ఉంది, లావు టమాటా, ఇది కూడా కట్ చేసేస్తే అది మగ్గుతుంటుంది అంత లోపల.
మటన్ పుండుకూర బాగా మగ్గిపోయింది, ఒక 10 నిమిషాలు. అలాగే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత ఒకసారి అయితే కలిపేసి ఒక 2 నిమిషాలు పెట్టేసి తగినంత నీళ్ళు పోసేస్తాను. బాగా పుండుకూర మగ్గిపోయింది. ఇట్లా మగ్గిపోతే తొందరగా అయిపోతుంది మటన్ కర్రీ. ఇట్లా సిమ్లో పెట్టి మగ్గించుకున్నాం అంటే టేస్ట్ కూడా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 2 నిమిషాలు అయితే మగ్గిపోతుంది. ఇట్లనే సిమ్లో పెట్టేసి గీతలు అయితే టమోటాలు బుడ్డలు అన్నీ వేసేసిన, పసుపు ఉప్పు కారం బాగా మగ్గిపోయింది. ఇంక ఇప్పుడైతే అన్నం వేసేస్తా. టమాటా బాగా ఉప్పు కారం పసుపు అన్నీ మగ్గిపోయినాయి. ఇంకా ఇప్పుడైతే అన్నం వేసేస్తున్నా. ఉప్పు తక్కువైతే వేసేసుకుంటా. ఇదైతే బాగా కలిసేలాగా కలిపేస్తాను. ఇది కలుపుతాను. అంత లోపల అయితే దీనికి మటన్ బాగా నూనె బయటకు వచ్చేసింది. ఇప్పుడైతే తగినన్ని నీళ్ళు పోసేస్తా. ఎక్కువ అవసరం లేదు, మనకు బాగా మగ్గిపోయింది దీంట్లోనే ఒక 10 నిమిషాలు అట్లా. అందుకని కొన్నే పోసేసిన నీళ్ళు. ఇంక ఇప్పుడైతే కుక్కర్కి మూత పెట్టేస్తాను. అంటే నా క్లిప్పులు దొరికా క్లిప్పులు బాలాజీ కూడా వేస్తుంది. బాలాజీ పోయింటి మన అక్కలకు మా అని చేసినా. ఇప్పుడైతే టమాటా రైస్ బాగా కలిపేస్తాను. గిన్నె టమాటా రైస్ అయితే ఉప్పు కారం అన్నీ కరెక్ట్ సరిపోయినాయి. బాగా కలిపేసినాను. ఇట్లంటే పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. దీంట్లోకి పెరుగు అయితే చాలా టేస్ట్ ఉంటుంది. మా బాబుకి ఇట్లా టమాటా రైస్ పెరుగు కాంబినేషన్ అయితే బాగా అదిరిపోతుంది. మా బాబు బాగా ఇష్టంగా కూడా తింటాడు. ఉప్పు అయిందో లేదో ఒకసారి చూస్తా. ఉప్పు కూడా కరెక్ట్ సరిపోయింది. ఒక 2 నిమిషాలు అయితే సిమ్లో వేడి చేసేసి బంద్ చేస్తా. అలాగే ఇదైతే విజిల్ కూడా వచ్చేస్తుంది. పుండుకూర మటన్ కర్రీ ఒక 5 విజిల్ అయితే పుండుకూర మటన్ కర్రీ కూడా రెడీ అయిపోతుంది. పుండుకూర మటన్ కర్రీ అయితే 1 విజిల్ వచ్చేసింది. అవతల అన్నం టమాటా రైస్ కూడా దింపేసిన, అలాగే పెన్నం కూడా పెట్టేసిన, చపాతీ తిక్కుతున్నాను. ఇంకా 4 విజిల్ వస్తే మటన్ పుండుకూర కర్రీ రెడీ అయిపోతుంది. మటన్ అయితే పుండుకూర మటన్ ఒక 3 విజిల్ వచ్చినాయి. ఇంకా 2 విజిల్ వస్తే పుండుకూర మటన్ కర్రీ కూడా రెడీ అయిపోతుంది. అలాగే ఇతలైతే చపాతీ కూడా కాలుస్తున్నాను. ఇంకా 2 విజిల్ వస్తే పని చేసేస్తా పుండుకూర మటన్ కర్రీ. పుండుకూర మటన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా బంద్ చేసేస్తున్నాను. వంటలు అయితే అన్నీ అయిపోయినాయి. ఒకసారి అయితే చూద్దాం రండి. ఇప్పుడే పుండుకూర మటన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇట్లా కలిపేసినాం అంటే మొత్తం కలిసిపోతుంది. పుండుకూర మటన్ కర్రీ, అలాగే చపాతీ, టమాటా రైస్,
అలాగే మటన్ గ్రేవీ. మటన్ గ్రేవీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇట్లా చేసుకుంటే అన్నంలోకి ఏ దాంట్లోకైనా కాంబినేషన్ అదిరిపోతుంది. ఇట్లుంటేనే బాగుంటుంది మటన్ కర్రీ. ఇవేనండి ఈరోజు మా ఇంట్లో స్పెషల్. అయితే మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.